వీళ్ళు నీకు శత్రువులైపోయారు. నువ్వు వీళ్ళ గురించి గొప్పగా అనుకున్నావు. నువ్వు చెప్పినట్లు మేము జీవించాం. మాకు స్వతంత్రం వచ్చింది. చట్టం అనేదే లేకుండా స్వతంత్రమే ఉండదు. ఎవరి చట్టం మోజెస్? మీద ఆజ్ఞలనిచ్చి మాకు రాజు కావాలనుకుంటున్నావా? దేవుణ్ణి ఎవరు నమ్ముతారో వారందరూ నా వద్దకు రండి. అందరినీ తీసుకురా. అందరూ కలిసి మోజెస్ దగ్గరికి వెళదాం. ఇతను మీకు ఏ చోటుని చూపించలేదు. నేను మీకు ఈ దేవుణ్ణిచ్చాను. నా దగ్గరికి రండి. మీరందరూ ఎంతో పాపం చేసిన పాలకులు. మీరు చేసిన పాపానికి తప్పకుండా దండన అనుభవించే తీరాలి. ఈ రోజు ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాలని ఆ దేవుడు రాశాడు. మంచిది, చెడ్డదే, మరణం అంతా జరుగుతుంది. ఎవరు ఈ నిబంధనల ప్రకారం జీవించరో వారికి ఈ నిబంధనలే మరణ శిక్షను విధిస్తాయి. దేవుని కోపం ఇజ్రాయెల్ ప్రజల మీద ఎక్కువయ్యింది. ఇజ్రాయెల్ ప్రజలు తన మీద నమ్మకం ఉంచారో లేదో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు వాళ్ళను అడవులలోనూ కొండలలోనూ తిరిగేలా చేశాడు ఆ ప్రభు. పాపం చేసిన వాళ్ళు నశించేంత వరకు కాచుకొని ఉన్నాడు. కానీ ఎప్పుడు మోజెస్తో మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మోబాల్ పర్వత ప్రాంతం నుండి నీబాల్ పర్వత ప్రాంతం వరకు వెళుతూనే ఉన్నాడు. దేవుడు అతనికి జోర్దాన్ నది అవతల ఉన్న ప్రాంతాన్ని చూపించాడు. దేవుని వార్తను విస్మరించినందుకు ఆయనకు నా మీద చాలా కోపంగా ఉంది. అందుకే ఆ నదిని దాటిన తర్వాత ఆయన ఇచ్చిన ఆ కొత్త ప్రదేశాన్ని మీతో పాటు వచ్చి జీవించడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. నేను మీతో ఉంటాను. దేవుడు నన్ను రమ్మంటున్నాడు. నేను మాత్రమే వెళ్తున్నాను. సఫేరా, చూడండి మోసెస్, చూడండి, ప్రజలు నది వరకు వచ్చేశారు. మీ ఆజ్ఞను వాళ్ళ అక్షరాలా పాటిస్తున్నారు. వాళ్ళని అలా మార్చింది మీరే. మీరు దేవుడితో నిర్ణయించబడ్డవారు, స్వతంత్రాన్ని తెచ్చినవారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. జోషువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్నే నిర్ణయిస్తున్నాను. అందుకే ఈ ప్రజల కొత్త ప్రదేశానికి నువ్వే దారిని చూపించాలి. నేను నా కుటుంబం ఆ భగవంతుని ఎప్పుడూ ధ్యానిస్తాం. మేరే, ఆ పుస్తకాలన్నిటివ్వు. ఎలియసా, దేవుడు మనకిచ్చిన 10 నిబంధనలతో పాటు ఈ 5 పుస్తకాలను జాగ్రత్తగా దాచిపెట్టడం నీ బాధ్యత. వెళ్ళండి. మీకు స్వతంత్రం లభించిందని ఈ భూమికి, అందరి ప్రజలకి చెప్పి ఆనందించండి.